వెళ్ళాలి అంటే దానికి కారణం ఏంటంటే గర్భంలోకి ఎవరైనా వెళ్ళగలుగుతారా? వెళ్ళగలుగుతారా? మీరు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారు? ముఖద్వారం అంటే స్త్రీ యొక్క యోని భాగం, శక్తి యొక్క యోని భాగం. తర్వాత వచ్చే ఇంకో ఆలయం, ఇంకో భాగం. తర్వాత గర్భాలయం. సో గర్భాలయంలోకి ఆ గర్భంలో నుంచి శిశువు పరిపూర్ణంగా శుద్ధి బయటకు వచ్చేంత వరకు ఎవరో ప్రవేశించలేదు. అక్కడ పూర్తిగా కళ్ళు, చేతులు, కాళ్ళు, జ్ఞానము, మెదడు అన్నీ రూపొందించిన తర్వాతే కదా వచ్చేది. సో అందుకని గర్భాలయంలోకి ఎవరికి ప్రవేశం నిషిద్ధం. ప్లస్ అలాగే ఏమండి మేము అభిషేకం చేసాము ముట్టుకోవచ్చా అని ప్రశ్న కూడా వచ్చింది. దానికి ఏమిటంటే పురాణ మంత్రములు, వేద మంత్రములు అని రెండు ఉంటాయి. పురాణోక్త మంత్రములు మీ ఇళ్లలో పూజలు చేయించేటప్పుడు మేము గట్టిగా అరిచి చెప్తున్నాం చూసారా, అవన్నీ పురాణయోక్త మంత్రములు. అంటే అవి ఎవరైనా చెప్పచ్చు, మీరు కూడా చెప్పచ్చు, నేను కూడా చెప్పచ్చు. స్తోత్రాలు, ఇప్పుడు సహస్రనామ స్తోత్రం ఉంది, దుర్గా సప్తశతి పారాయణ ఉంది, మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. కానీ వేద మంత్రము అంటే మననేత్రాయితే ఇది మంత్ర, ఏదైతే మనస్సులో మాత్రమే జపించబడుతుందో, చదవబడుతుందో, శుద్ధి చేయబడుతుందో, రమింపబడుతుందో అదే మంత్రము. మీకు కొంతమంది పిలిచి అయ్యా నీకు రామతారక మంత్రం ఇస్తున్నాను, లేదు కృష్ణ తారక మంత్రం ఇస్తున్నాను, లేదు లక్ష్మీ గణపతి మంత్రం ఇస్తున్నాను అంటారు. ఆ మంత్రాన్ని మీరు బయటకు ఉచ్చరించడానికి లేదు, గాయత్రి మంత్రాన్ని బయటకు ఉచ్చరించడానికి లేదు, అది వేదోక్త మంత్రం. సో వేదోక్త మంత్రం అనేది లోపల మాత్రమే జరగాలి, ఇంటర్నల్గా జరగాలి. ఆ ఇంటర్నల్గా ఎంతసేపు జరుగుతుందో అప్పుడే దానికి శక్తి అనేది ఉద్భవిస్తుంది. బయటికి ఉచ్చరించేది అధమం, పెదవులు కదిపేది మధ్యమం, పూర్తిగా లోపల ఉండేది ఉత్తమం. సో మనం మనస్సులో చేసేదే ఉత్తమం. జై శ్రీరామ జై శ్రీరామ అని మనం బయటకు వచ్చింది ఉత్తమం కాదు. సో లోపల అనుకున్నది ఉత్తమం అన్నమాట. మనోజపం, పెదవులు కదలకుండా జరిగితేనే దాని శక్తి. పెదవులు కదిలితే దానికి బీజం అనేది ఏర్పడుతుంది. బీజం అనేది ఏర్పడినప్పుడు ఆ బీజం పలకాలి. లఘువు, గురువు, గును ఉంటాయి కదా ఛందస్సు, ఆ ఛందస్సు అనేది ఉంటుంది. ఆ ఛందస్సు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం బయటకు పలకాలి. ఆ ఛందస్సు రావాలంటే ఎవరు కావాలి? గురుముఖత శిక్షణ కావాలి. శిక్షణ అయ్యి వాడు అనుష్ఠానాన్ని పొందాలి. అనుష్ఠానాన్ని పొంది అది సిద్ధింపజేయాలి. బ్రాహ్మణుడు చెప్తే మాత్రమే పని ఎందుకు అవుతుంది అంటే వాడు గాయత్రి మంత్రాన్ని బ్రహ్మోపదేశంగా తీసుకొని వాడు నిత్యం అనుష్ఠానం చేసి ఆ అనుష్ఠానం వల్ల ఒక సిద్ధిని ఏర్పరచుకొని 2 లక్షల సార్లు మీరు గాయత్రి మంత్రాన్ని కనుక స్మరించినచో లోపల మనస్సులో మీరు వీడు వెళ్ళి పడతాడరా అంటే పడతాడు, మీకు పని అవుతుందిరా అంటే పని అవుతుంది. సో అదేంటి? పెదవులు కదలకుండా చేస్తే మాత్రమే. సో ప్రధాన గర్భాలయంలో దేవతకి ఎప్పుడు ప్రధాన అర్చన అనేది పైకి వినబడేట్లు చేయకూడదు. అందుకనే మీరు గర్భాలయాల్లో మీరు శృంగేరి వెళ్ళండి, కంచి కామకోటికి వెళ్ళండి, లేకపోతే తిరుపతికి వెళ్ళండి. అక్కడ పూజారి చదివే మంత్రం మీకు బయటికి తెలియదు. గంట మోగుతూ ఉంటుంది, ఆయన హారతిస్తాడు, తీసుకొచ్చి మీరు నమస్కారం చేసుకుంటాడు. అప్పుడే దానికి శక్తి. ఆ గర్భాలయం అనేది ఎంత శక్తివంతమవుతుందో మన పని అంత శక్తివంతమవుతుంది. అది అవ్వాలి అంటే అక్కడున్న యంత్రానికి, అక్కడున్న దేవతకి ఆ ఇది రావాలి. అందుకని మీరు తిరుపతి, అరుణాచలం ఇక్కడికి వెళ్ళినప్పుడు దేవతని కేవలం దీపం యొక్క సాధనతో, ఎక్కువ వెలుగు లేకుండా ఓన్లీ దీపంతోనే వస్తుంది. మనం ఈ ఫ్లెక్స్, ఈ లైట్లు అవి పెట్టాం అక్కడ. చూడండి మీరు తిరుపతి వెళ్తే ఎప్పుడైనా ఫ్లెక్సీ లైట్లు లోపల ఉన్నాయా? దేవుడు పూర్తిగా కనబడతాడు, దీపంతోనే ఆయన కనబడతాడు. అలాగే కంచి వెళ్తే మీకు కనబడుతుంది, ఓన్లీ దీపంతోనే కనబడతాడు. సో ఎప్పుడైతే ఆ దీపంతో కనబడతాడో ఆయనకున్న జ్ఞానాన్ని మీకు ప్రసాదింపబడుతుంది. ఇదన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనం స్థాపించిన ఈ దేవాలయం ఎన్నో ఉప ఆలయాలను పొందాలి, ఎన్నో మంచి పనులు చేయాలి, ఎంతో మంచి పేరు సంపాదించాలి. సంపాదించినప్పుడు మాత్రమే దానికి సార్థకత. తల్లి గర్భంలో పుట్టడం గొప్పతనం కాదు, పుట్టాక వాడు ఎదిగి వాడు ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ ఇంటికి, ఆ గోత్రానికి, దానికి పేరు తెస్తుంది కదా. సో అట్లాగే దేవాలయం పెట్టడం గొప్ప కాదు. దీనికి అసంఖ్యాకమైన జనాలు రావాలి, అసంఖ్యాకమైన శక్తి రావాలి, అసంఖ్యాకమైన విరాళాలు రావాలి, అసంఖ్యాకంగా ఎదగాలి. అప్పుడు అందరం ఎదుగుతాం. మనందరం ఎదుగుతూ సమాజం అంతా ఎదుగుతాం. ఏమనుకోకండి. జై వాసవి.